కయీను అర్పణ దేవునికి ఇష్టం లేదు కదా. కయీనుతో అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేయలేదు, నువ్వు మంచి క్రియలు చేయలేదు, అందుకే నా ఎదుట తల దించుకున్నావు. మూడవది, నువ్వు సత్క్రియ చేసి ఉంటే నీవు నీ కుటుంబము ఎదుట నీవు నా ఎదుట తల ఎత్తుకునేవాడివి. సత్క్రియ చేయలేదు కాబట్టి నీ ఇంటి వాకిట పాపము పొంచి ఉన్నది అని చెప్పాడు. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. బైబిలు దయచేసి ఒకసారి తీసి ఎన్నో పర్యాలు చెప్పుంటాను, ఒకసారి చదువుదాం. అక్కడ రాయబడిన మాట, నువ్వు సత్క్రియ చేయలేదు గనక వాకిట పాపము పొంచి ఉంది అని వాక్యము సెలవిస్తుంది. ఈ మాట బాగా గమనించాలి. దేవుని వాక్యంలో నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ప్రియులారా, వాకిట పాపము పొంచి ఉంది అని చెప్పి ప్రభు అంటున్నాడు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని చెప్పాడు. నీ మీద దానికి వాంఛ కలుగుతుంది అంటే కోరిక, ఇష్టము. వాకిట పొంచి ఉన్న పాపము మీద ఇష్టం పుడుతుంది, వాంఛ, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. తాగేవాడు ఇంకా తాగాలి, వ్యభిచరించేవాడు ఇంకా వ్యభిచరించాలి, దొంగిలించేవాడు ఇంకా దొంగిలించాలి, అబద్ధం చెప్పేవాడు ఇంకా అబద్ధం చెప్పాలి, అసూయపరుడు ఇంకా అసూయపరుడుగా, ఈ రీతిగా వాకిట పాపము పొంచి ఉండి చేసే పని ఏమిటంటే దాని మీద వాంఛ కలుగుతుంది, నీవు దానిని ఏలుదువు అని చెప్పాడు. ఇప్పుడు కుటుంబాన్ని ఏలవలసిన వాడు పాపాన్ని ఏలుతూ ఉంటాడు. కుటుంబాన్ని ఏలేవాడు భార్య యొక్క పరిస్థితిని, పిల్లల యొక్క పరిస్థితిని, వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రుల్ని అందరినీ పరామర్శిస్తాడు. కుటుంబాన్ని ఏలువాడు, పాపమును ఏలువాడు పాపాన్ని పోషిస్తాడు. తనకున్న డబ్బు ఖర్చు పెడతాడు, తన భార్య డబ్బు ఖర్చు పెడతాడు, తన ఇంట్లో ఉన్న వస్తువులు ఖర్చు పెడతాడు. చాలాసార్లు ఈ విషయం చెప్పాను. ఓ భార్య భర్త ఇద్దరు ఒక గ్రామంలో నివాసం చేసేవారు. వారికి చంటి పిల్లలు ఇద్దరు. వాడు త్రాగుబోతూ, ఎందరో చెప్పారు వానికి తాగకూడదని, కొట్టను కూడా కొట్టారు, అయినా వాడు మానలేదు. ఎందుకంటే ఆ పాపం మీద వానికి వాంఛ, ఆ పాపమును వాడు ఏలుతూ ఉన్నాడు. తాను ఏలుతున్న పాపం కొరకు ఏమైనా చేయటానికి వాడు సిద్ధమే. వాడికి డబ్బులు లేనప్పుడంతా ఇంట్లో ఉన్న పాత్రలు తీసుకొని వెళ్ళిపోయేవాడు. అమ్మ కూలి చేసి సాయంకాలాన కొంత ధాన్యం తెచ్చుకొని తాను తన బిడ్డలు తిని ఏదో గుట్టుగా బ్రతికేది. ఒకరోజు అమ్మాయి ఎక్కడికో ఉదయాన్నే వెళ్తే ఇంట్లో ఉన్న బిందె తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అమ్మాయి వానికి తటస్థపడ్డది. అది మధ్య వీధి. ఆ ఇద్దరు బిందెను పట్టుకొని లాగేసుకుంటా ఉన్నారు. బిందె ఇవ్వని ఆమె, ఇవ్వనని ఇతడు. బిందె నేను కొన్నాను, నా ఇష్టమని వీడు. లేదు, నేను కొన్నాను అని ఆమె. జనమంతా పోగైపోయారు. చిన్న ఊరు, జనమంతా పోగైపోయారు. అటు చేసి ఇటు చేసి ఆమె బిందె లాక్కొని వెళ్తూ అంది, నువ్వు చచ్చిపోతే బాగుండ్రా, ఎందుకురా నువ్వు బతుకుతా ఉన్నావు, కుటుంబానికి ఏం ప్రయోజనం నీ ద్వారానని చెప్పాది. అందరూ ఆ మాట విన్నారు. సాయంకాలము ఆ వ్యక్తి రాలేదు. సాయంకాలం 7, 8 దాటింది. ఎవరో ఫోన్ చేశారు. అమ్మాయి ఫోన్ కాదు, ఎవరో వచ్చి కబురు చెప్పారు, అమ్మాయి మీ భర్త అక్కడ పడిపోయాడు చూడు, తాగి పడిపోయాడేమో అనని. రోజు ఆమె అప్పుడప్పుడు వాడు తాగి పడిపోతే తీసుకొచ్చి స్నానం చేసి బట్టలు మార్చి అంత అన్నం పెట్టి పడుకోబెట్టేది. అదే పరిస్థితి అనుకుంది. అయితే అక్కడికి వెళ్ళి చూస్తే వాని చేతిలో విషపు బాటలు ఉంది. వాడు తాగి చచ్చిపోయాడు. అప్పుడు ఆమె తీసుకొచ్చి భయంకరంగా ఏడ్చారు. తాగుతూ ఉన్నా
వీడు బతుకుంటే బాగుండాలి. దయచేసి గమనించాలి, ప్రేమ అది, భార్య ప్రేమ. తను పోషించినా ఉంటే బాగుండాలి. అయితే వీడది అర్థం చేసుకోలేదు, భార్య ప్రేమని అర్థం చేసుకోలేదు. కుటుంబాన్ని పోషించవలసిన వీడు పాపాన్ని పోషించడం నేర్చుకున్నాడు. ఈ రోజున చాలామంది బిడ్డలు పాపాన్ని పోషించడమే నేర్చుకున్నారు. ఆ రీతిగా పోషిస్తే ఏదో ఒక్కరోజు దుర్మరణం ఖచ్చితం. నీకు తెలియకుండానే ఆ పాపం నిన్ను చావు దాకా తీసుకెళ్ళిపోతుంది. అనామకమైన చావు. ఆరోగ్యం చెడి కాదు, ఆయుష్ తీరి కాదు. అనవసరంగా అవమానం చేత చచ్చిపోయాడు. రోజున ప్రభు పిల్లలైన మనం గమనించవలసిన విషయం, నాది అర్పణ కయ్యనుదా హేబేలుదా అని ఆలోచించాలి. హేబేలు చనిపోయాడు. హేబేలు చనిపోయిన తరువాత బైబిల్ సెలవిస్తుంది. ఏమని రాయబడిందో తెలుసా? 4వ అధ్యాయము 25-26 వచనంలో, ఆదాము మరల తన భార్యతో కూడినప్పుడు ఆమె కుమారుని కని కయను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను అని రాయబడింది. అతనికి షేతు అని పేరు పెట్టెను అని. షేతు అంటే నియమింపబడినవాడు అని అర్థం. షేతు అంటే నియమింపబడినవాడు అనగా హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు ఒక కుమారుని ఏర్పాటు చేసి పెట్టాడు. అతని పేరు షేతు. దయచేసి గమనించాల్సింది, హేబేలు భక్తిపరుడు. హేబేలు దేవునికి ఇష్టానుసారంగా జీవించేవాడు. దేవుని పిల్లలుగా మనము భక్తిపరులమై జీవిస్తే మన స్థానములో ఇంకొకరిని మనము ఏర్పాటు చేసేవారుగా ఉండాలి. దాని అర్థం, నువ్వు ప్రార్థనాపరుడివి, ఇంకొక ప్రార్థనాపరుని తయారు చేయాలి. నా మాటలు ఎంతమందికి అర్థమవుతా ఉన్నాయి? నువ్వు తిరుగుబోతువైతే ఇంకొకరిని తిరుగుబోతుగా తయారు చేస్తావు. నువ్వు వ్యభిచారివైతే ఇంకొకరిని వ్యభిచారిగా తయారు చేస్తావు. నువ్వు దొంగోడైతే ఇంకొకరిని దొంగోనిగా తయారు చేస్తాయి. దానికోసం ఎవరినైనా ఎంతైనా నష్టాలు చేస్తావు. అయితే నీవు హేబేలు అయితే దేవుని ఆ తల్లి అంటుంది, ఆ హవ్వమ్మ, నాకు హేబేలుకు ప్రతిగా దేవుడు షేతునిచ్చాడు. షేతు అంటే నియమింపబడినవాడు. ఈ మధ్యాహ్న సమయం మంది స్థలములో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది, నేను భక్తి విషయంలో ఈ సంఘములో నియమింపబడిన దేవుని కుమార్తెని, భక్తి విషయంలో నేను నియమింపబడిన దేవుని కుమారుడను అని మీ భక్తి ద్వారా ఇంకొకరిని ప్రభు దగ్గరికి నడిపించాలి. మీ భక్తి అనేకులకి పరిచయం చేసి వారిని కూడా మీ అంత భక్తి పరుల్నిగా తయారు చేయాలి. దేవుని బిడ్డలు, కాలం గడిచిపోతూ ఉంది, పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి. దేవుడు చెప్పిన సూచనలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, హత్యలు ఏవేవో జరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అంటే ప్రపంచంలో ఎవరు దానికి జవాబు ఇచ్చేవారు లేరు. బైబిల్ దానికి జవాబిస్తారు. బైబిల్ దానికి ఇచ్చే జవాబు, ఈ భయంకరమైన సూచనలకు కారణం నేను వస్తున్నాను అని ప్రభువుల వారు మనకు తెలియచెప్తూ ఉన్నాడు. అందుకని ఈ భయంకరమైన లోకంలో ఉన్నటువంటి మనము కయీనులాగా కాదు. కయీను తమ్ముడిని చంపాడు. కయీను ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. కయీను ఇంకొకరిని హత్య చేశాడు. అంత దుర్మార్గపు పనులే. ఒక ఇంట ఒకడు దుర్మార్గుడు
ఒకడు సన్మార్గుడు. నీవు ఈ కుటుంబంలో, దేవుని కుటుంబంలో దుర్మార్గుడా, సన్మార్గుడా, మంచి బిడ్డవా, చెడిపోయిన బిడ్డవా? ఆలోచన చేయి.